ప్రైజ్ ది లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడు నైన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన ప్రశస్తమైన నామమున మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈ సాయంత్రకాల సమయంలో దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఈలాగు కీర్తించడానికి, ఆరాధించడానికి, ఆయన నామాన్ని కనపరచడానికి దేవుడు మనకి ఇచ్చినటి అవకాశాన్ని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకొని దేవుని వాక్య భాగంలోనికి మనం వెళ్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక ప్రియ తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. లోకంలో అనేకులకు లేని గొప్ప ధన్యత భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ఈరోజు మీ సన్నిధానంలో గడపడానికి మీరు మాకు ఇచ్చినట్టు తరుణాన్ని బట్టి నీకు వందనాలు నాయన. దేవా, పాటల ద్వారా మీ నామాన్ని కీర్తించడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు అయ్యా. ఈ రాత్రికాల సమయంలో మీరు మాతో మాట్లాడండి, మా హృదయాలు తెరవండి. కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డతోనూ మీరు మాట్లాడండి అయ్యా. నీ మాట ఎంతో జీవము గలది అయ్యా, నీ మాటే సత్యం, నీ మాటే నాయనా అది మా ప్రాణాలను తెప్పరలు చేయగలిగినది. ప్రభువా, మీరు మాతో మాట్లాడండి, మా దగ్గరకు మీరు రండి ప్రభువా, మా హృదయాలను తెరవండి. ఈ రాత్రికాలం మందు నిలబడి మీ మాటలు వివరించున్నాను, మీరు దర్శించండి. బిడ్డలైన వారికి నాకు నాయన వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని మీరు నాకు అనుగ్రహించమని దేవా, ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయమని మా ప్రాణప్రియుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో చాలా మంది స్త్రీలు మనకు కనిపిస్తూ ఉంటారు. చాలా మంది స్త్రీలు బైబిల్ గ్రంథంలో రాయబడ్డానికి కారణం ఏంటి అంటే, వారి ద్వారా కూడా దేవుడు మనకి అనేక గొప్ప పాఠాలు నేర్పడానికి, మనల్ని ఇంకా ఆయనలో బలపడడానికి, మనల్ని ఉత్తేజపరచడానికి దేవుడు వారిని మన కొరకు ముందుగా అంచి ఉంచాడు. బైబిల్ గ్రంథంలో పురుషులకు మాత్రమే ఆధిక్యత లేదు, స్త్రీలకు మాత్రమే ఆధిక్యత లేదు, ఇద్దరికి సమానమైన భాగం ఉంది. పరిశుద్ధ గ్రంథం అని పిలువబడే బైబిల్ గ్రంథంలో దేవుడు పురుషుణ్ణి, స్త్రీని, ఇరువురిని సమానంగా చూశాడు. అయితే బైబిల్ గ్రంథంలో రాయబడిన ఎక్కువ స్త్రీలలో చాలా మంది స్త్రీలు వారి జీవితాలు, వారి ప్రాణాలు, వారి కుటుంబాలను కూడా లెక్క చేయకుండా దేవుని కొరకు ఎంతో బలంగా, దేవుని పని కొరకు, ఆయన కార్యాల కొరకు, ఆయన నీతిని నెరవేర్చడానికి, ఆయన న్యాయాన్ని నెరవేర్చడానికి ఎంతో వారి జీవితాన్ని రిస్క్ చేసిన వారుగా ఉన్నారు. ఎక్కువ శాతం స్త్రీలు వారి జీవితాలను రిస్క్ చేసి దేవుని నామానికి మహిమ తెచ్చిన వారుగా ఉన్నారు. అలా రిస్క్ చేసిన వారి జీవితాల్లో నుండి ఒక స్త్రీ ఒక జీవితం గురించి ఈరోజు మనం ధ్యానం చేద్దాం. ఆ స్త్రీ పేరు ఏంటి అంటే యాయేలు. యాయేలు న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనంలో ఈ స్త్రీ మనకు కనిపిస్తూ ఉంటది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మానవుడు లేకుండా దేవుడు ఏ పని చేయడు. దేవుడు లేకుండా మానవుడు ఏ పని చేయలేడు. దేవునికి మానవుడు అవసరం, మానవుడికి దేవుడు అవసరం. ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని మనం చూసినట్లయితే అసలు న్యాయాధిపతుల గ్రంథంలో ఏముంది, ఎందుకు ఈ స్త్రీ గురించి ప్రస్తావించబడింది అని కొన్ని విషయాలు మనం చూసినట్లయితే, యెహోషువ మరణించిన తరువాత ఇశ్రాయేలు ప్రజలు దారి తప్పిపోయి వారి ఇష్టానుసారంగా ప్రవర్తించేవారుగా ఉన్నారు. దేవుని యందు భయభక్తులు లేకుండా అన్య స్త్రీలను వివాహం చేసుకుంటూ, ఇతర గోత్రాలైన వారితో, వారికి సంబంధం లేని వారితో సంబంధాలు ఏర్పరచుకుంటూ, తమది కాని వాటిని కోరుకుంటూ, దేవుని యందు భయభక్తులు లేకుండా వారి జీవితాన్ని కొనసాగిస్తున్న సమయంలో దేవుడు వీరిని క్రమపరచడానికి దేవుడు న్యాయాధిపతులను ఏర్పరిచాడు. ఆ న్యాయాధిపతులను ఏర్పరిచిన క్రమంలో దేవుడు వారిని శిక్షించడం ప్రారంభించాడు.
ఈ న్యాయాధిపతుల్లో ఎక్కువగా మనకు కనిపించే ఒక విషయం ఏంటి అంటే, ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని 7 పాప చక్రాల పుస్తకం అని కూడా అంటారు. ఎందుకు 7 పాప చక్రాల పుస్తకం అని అంటారు అంటే, ఈ గ్రంథంలో ఎక్కువ పాపం కనిపిస్తుంది. పాపం చేయబడిన ఇశ్రాయేలీలు శ్రమ పొందుతారు. శ్రమ పొందుతున్నప్పుడు వారు దేవుని సన్నిధిలో మొరపెడతారు, ప్రార్థన చేస్తారు. ఎప్పుడైతే వారు ప్రార్థన చేయడం ప్రారంభిస్తాడో దేవుడు ఒక రక్షకుణ్ణి, ఒక నాయకుణ్ణి వారి కొరకు పంపించి వారిని రక్షించడం జరుగుతుంది. ఈ సైకిల్ 7 సార్లు జరుగుతుంది కనుక 7 పాప చక్రాల పుస్తకం అని కూడా ఈ న్యాయాధిపతుల గ్రంథాన్ని అంటారు. అయితే ఈ ఇశ్రాయేలు ప్రజల్లో ఎంతమంది న్యాయాధిపతులు వారిని ఏలారు అంటే 15 మంది న్యాయాధిపతులు. ఒత్నీయేలు మొదటి న్యాయాధిపతి ఒత్నీయేలు దగ్గర నుండి చివరి న్యాయాధిపతి మరియు ప్రవక్తగా పిలువబడిన సమూయేలు వరకు 15 మంది న్యాయాధిపతులు ఉన్నారు. అయితే ఈ న్యాయాధిపతుల్లో ఒక స్త్రీ కూడా ఒక న్యాయాధిపతిగా ఉండడం చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకు ఒక స్త్రీ న్యాయాధిపతిగా ఉండవలసి వచ్చింది అంటే, దేవుడు ఒక స్త్రీ చేత వారికి బుద్ధి చెప్పించడానికి ఆమెను ఒక న్యాయాధిపతిగా ఉంచాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలీల పాపం అంత భయంకరంగా ఉంది. ఎవరు కూడా ఒక స్త్రీని వారి మీద ఒక న్యాయాధిపతిగా, ఒక అధికారిగా ఉంచుకోరు. కానీ దేవుడు ఎందుకు ఆమెను పెట్టాడు అంటే, ఆమె చేత వారికి బుద్ధి చెప్పించడానికి ఆమెను ఒక ప్రత్యేకమైన సాధనంగా వాడుకున్నాడు. ఆమె పేరు ఏంటి అంటే దెబోరా. ఆమె ఒక ప్రవక్తని, ఇశ్రాయేలీలకు తల్లిగా ఆమె పిలువబడింది అని మన అందరికీ తెలుసు. అయితే ఆమె న్యాయాధిపతిగా ఉన్న కాలంలో యాబీను అనే ఒక కనాను రాజుకి ఇశ్రాయేలీల వారు అప్పగించబడ్డారు. వారి పాప దోషాన్ని బట్టి యాబీను అనే ఒక కనాను రాజుకి వారు అప్పగింపబడ్డారు. ఈ యాబీను అనే రాజు యెహోషువ తను పరిపాలించిన సమయంలో, యెహోషువ నాయకుడిగా ఉన్న సమయంలో యాబీను అనే రాజుని అతను చంపివేస్తాడు. అయితే ఆ యాబీను ఈ యాబీను ఒకరు మాత్రం కాదు. కొన్ని గ్రంథాలు మనం చూస్తే ఈ యాబీను అనేది ఒక వంశానికి చెందిన పేరుగా ఉంది. ఆ వంశానికి చెందిన ఒక రాజు, కనాను రాజుకి వారు ఇశ్రాయేలీల వారు అప్పగింపబడ్డారు. అయితే ఆ రాజును అప్పగింపబడినప్పుడు ఆ రాజుకి ఒక సేనాధిపతి ఉన్నాడు. ఆ సేనాధిపతి పేరు సిసెరా. సిసెరాకు చాలా కఠినాత్ముడు. ఎంత కఠినాత్ముడు అంటే తనకి ఎదురొచ్చిన వారిని చంపడానికి ఎక్కడ వెనకాడని స్వభావం కలిగిన వాడు. అతనికి 900 ఇనప రథాలు ఉన్నాయి. ఆ కాలంలో ఇశ్రాయేలు రాజుల్లో ఎవరికి లేనంత బలము, ఎవరికి లేని అంత శక్తి సామర్థ్యాలు అతను కలిగి ఉండడం వల్ల వారందరూ భయంతో వణికిపోతున్న వారుగా ఉన్నారు. ఈ సిసెరా ఒక పరాక్రమశాలి, బలాఢ్యుడు, గొప్ప యుద్ధ వీరుడు, చాలా క్రూరుడు, దేవునికి అయిష్టుడు. ఇట్లాంటి సిసెరాని ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలైన వారు ఈ సిసెరాని హతమార్చవలసిన సమయం వచ్చింది. దేవుడు వారికి అప్పగించిన బాధ్యత అది. అయితే 20 సంవత్సరాలు వారికి శ్రమకు అప్పగింపబడగా ఈ సిసెరాని చంపడం వల్ల వారు నెమ్మది పొందుతారు. 20 సంవత్సరాలు వారు శ్రమ పట్టబడ్డారు. ఆ శ్రమలో వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు. మొరపెట్టినప్పుడు దేవుడు దెబోరాకి తెలియపరుస్తాడు. సిసెరాను చంపమని దేవుడు దెబోరాకి తెలియపరుస్తాడు. అయితే ఈ దెబోరా ఏం చేస్తుంది అంటే, న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూసినట్లయితే ఆమె సరళ వృక్షం కింద కూర్చొని తీర్పు తీర్చే స్త్రీగా మనకు కనిపిస్తుంది. అయితే ఆమె నఫ్తాలి కెదేషులో నుండి అబోనియము కుమారుడైన బారాకును పిలిపించి అతనితో ఇట్లా అంటది. ఏమనంటే, నఫ్తాలిలోను జబూలూనులోను 10,000 మంది మనుషులను తాబోరు కొండకి రప్పించుకో.
10,000 మంది మనుషులను నువ్వు సమకూర్చుకొని వెళ్ళి సిసెరా మీద యుద్ధం చెయ్యి అన్నప్పుడు ఆ బారాకు ఏమంటాడంటే, నేను అలాగ వెళ్ళను, నీవు నాతో కూడా వస్తేనే నేను వెళ్తాను, లేకపోతే నేను వెళ్ళనని చెప్తాడు. అప్పుడు ఆమె ఏం చెప్తుంది అంటే, అలాగే సరే అయితే నీతో కూడా నేను వస్తాను, కానీ ఈరోజు దేవుడు ఆమెను అతన్ని సిసెరాని ఒక స్త్రీకి అప్పగిస్తాడు, నీకెట్లాంటి పేరు ప్రఖ్యాతలు రావు అని చెప్తుంది. ఇక్కడ మనకు బాగా కనిపించే ఒక విషయం ఏంటి అంటే, దెబోరా ఒక ప్రవక్తిని మనకు తెలుసు. బారాకు ఒక నమ్మకమైన వాడిగా దెబోరా కింద ఉన్నాడు. యుద్ధ సైన్యాన్ని నడిపించడానికి ఒక నాయకుడుగా ఉన్నాడు. బారాకు గురించి కూడా మనకు తెలుసు. ఇక్కడ పరోక్షంగా ఉన్న ఒక వ్యక్తి ఎవరు అంటే, దేవుడు ఒక స్త్రీ చేతికి సిసెరాను అప్పగిస్తాడు అని స్పష్టంగా దెబోరా చెప్పింది. అయితే ఎవరు ఆ స్త్రీ? ఎందుకు ఆ స్త్రీకే దేవుడు అప్పగిస్తాడు? ఆ స్త్రీ ఇశ్రాయేలీల జాతికి చెందిన స్త్రీయా, లేకపోతే ఆ స్త్రీ దెబోరాయేనా, లేకపోతే ఇంకెవరైనానా అనే విషయాలు మనం ధ్యానించుకుంటే, ఆ స్త్రీని గురించిన విషయాలు బైబిల్ గ్రంథంలో మనకు కొన్ని విషయాలు కనిపిస్తాయి. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనం మనం చూస్తే, ఎవడునూ లేడని పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తి చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగినట్లు ఆ మేకును అతని కణతలో దిగగొట్టగా అతడు చచ్చెను. ఇక్కడ మనకు కనిపిస్తున్న స్త్రీ పేరు ఏంటి అంటే యాయేలు. యాయేలు అనే పేరుకు అర్థం ఏంటి అంటే అడవి మేక. అడవి మేక ఎట్లాంటి స్వభావం కలది అంటే చాలా గొప్ప నైపుణ్యం కలిగిన స్వభావం. ఎట్లాంటి నైపుణ్యం కలిగిన స్వభావం అంటే ఆ మేకను ఎవ్వరు కూడా సాధువు చేయలేరు. దానికి ఉన్న నైపుణ్యత ఎంత అంటే ఆ అడవి మేక ఒక పులినైనా చంపగల సామర్థ్యం కలిగినది, అంతటా నైపుణ్యం కలిగినది. మానవుని హృదయం అనే పుస్తకంలో మేక గురించి రాస్తూ ఆ భక్తుడు రాసిన మాటలు ఏంటి అంటే, మేక తన స్వభావం కామాతురత కలిగినది, అపవిత్రత, వ్యభిచారము, మోహం అనే స్వభావాలు కలిగినదిగా ఉంటుందని మానవ హృదయం అనే పుస్తకంలో మేకపోతు గురించి అక్కడ రాయబడుతుంది. అయితే దైవభీతి లేని వారు మాత్రమే అట్లాంటి పాపంలో పడతారు. ఎవరి హృదయాల్లో అయితే దైవభీతి ఉండదో అట్లాంటి హృదయాల్లో ఇట్లాంటి పాపాలు అనేవి తాండవమాడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ యాయేలు అనే పేరుకి అడవి మేక అని మనం ధ్యానించుకున్నాం. అడవి మేక అంటే అది సాధు చేయబడని ఒక జంతువు, ఎంతో నైపుణ్యం కలిగిన జంతువులాగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ యాయేలు తన జీవితంలో నిజంగా అడవి మేకలాగానే ఎంతో నైపుణ్యం కలిగిందా? తన జీవితంలో పాపాన్ని వెంబడించిన స్త్రీయా ఏంటి అనే విషయాలు మనం ధ్యానించుకుంటూ వెళ్తే ఆమె యొక్క గుణలక్షణాలు చాలా గొప్పవిగా ఉన్నాయి. చాలా గొప్పవిగా ఉన్నాయి. మునుపు ఆమె అంధకార సంబంధమైన అధికారంలో ఉండొచ్చేమో మనకు తెలియదు, కానీ దేవుడు ఆమెను విడుదల చేశాడు. ఎప్పుడైతే దేవుడు ఆమెను విడుదల చేశాడో తన జీవితంలో గొప్ప మార్పు అనేది చోటు చేసుకుంది. తన జీవితంలో చోటు చేసుకున్న కొన్ని మార్పులు ఇశ్రాయేలు ప్రజలను రక్షించడానికి తన జీవితంలో ఆమె చేసిన ఆ ధైర్యం వల్ల ఆమెకు కలిగిన ఆ శాంతి, ఇశ్రాయేలీలకు కలిగిన శాంతి జరగడానికి గల కారణాలు, కొన్ని విజయ రహస్యాలను మనం ధ్యానం చేసుకుందాం. ఆ విజయ రహస్యాలు ఏంటి అంటే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 11వ వచనం మనం చూసినట్లయితే, దెబోరాయు అతనితో కూడా పోయెను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు
మోషే మామయ్యైన హోబాబు సంతతి వారైన కయీనీయుల నుండి వేరుపడి కెదెషు నొద్దనున్న జేనన్నీములోని మస్తకి వృక్షము నొద్ద తన గుడారం వేసుకొని ఉండెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఈమె ఎవరి సంతానం నుండి వచ్చిన స్త్రీ అంటే కయీనీయుల సంతానం నుండి వచ్చిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. తన సొంత సంతతి నుండి ఆమె బయటకు వచ్చి ఇశ్రాయేలీయులకు దగ్గరగా ఆమె ఒక గుడారాన్ని వేసుకొని తన జీవితాన్ని కొనసాగిస్తుంది. తాను తన భర్త కలిసి ఇశ్రాయేలీయులకు దగ్గరగా మస్తకి వృక్షం వద్ద తన గుడారం వేసుకొని ఉండెను. ఇక్కడ మనకు కనిపిస్తున్న విషయం ఏంటి అంటే గుడారం అనుభవం. గుడారపు అనుభవం ప్రార్థన అనుభవానికి సాదృశ్యంగా ఉంది. తన జీవితంలో ఆమె తన సొంత జనాంగాన్ని విడిచిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. తన జీవితంలో ఆమె తన అయిన వారిని నుంచి తన జీవితాన్ని పక్కకు తీసుకొని వచ్చి తన జీవితంలో ఒక కొత్త మార్పును కోరుకుంటున్న స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆ మార్పును కోరుకుంటుందో రాబోయే సమయంలో మనం ధ్యానించుకుందాం. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూస్తే, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 14 నుండి 16 వచనాలు మనం చూస్తే, మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు, క్రీస్తునకు బెలియాలతో ఏమి సంబంధము, అవిశ్వాసతో విశ్వాసికి పాలెక్కడిది, దేవుని ఆలయమునకు విగ్రహములతో ఏమి పొందిక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము, అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ రాయబడిన మాటల్లో ఒక విశ్వాసి అవిశ్వాసులతో జోడుగా ఉండకూడదని, ఒక నీతిమంతుడు దుర్నీతితో సాంగత్యం చేయకూడదని, వెలుగు చీకటికి ఏం సంబంధం అని మనకు తెలుస్తున్నట్లుగా ఇక్కడ చెప్పబడుతున్నట్లుగా ఆమె కయీను సంతానం, శపించబడిన సంతానం. తన సొంత వారి నుండి ఆమె ఇశ్రాయేలీయుల యొక్క దేవుడు గొప్పవాడని ఎరిగి వారి దగ్గరకు వచ్చి నివసించడం మనం చూస్తాం. అలాగూ బైబిల్ గ్రంథంలో ఎవరైతే వారి సొంత వారి నుండి బయటకు వచ్చి నిజ దేవుణ్ణి అంగీకరించి యెహోవాను నమ్మి ఆశ్రయించిన వారుగా ఉన్నారో వారి జీవితాల్లో గొప్ప కార్యాలు చూసినట్లుగా మనం చూస్తాం. మరి ముఖ్యంగా ఆమె మస్తకి వృక్షం దగ్గర తన గుడారం వేసుకుంది. మస్తకి వృక్షం దగ్గర గుడారం వేసుకుంది. అలాగా ఎవరున్నారు అంటే అబ్రహాము సింధూర వృక్షం దగ్గర తన గుడారం వేసుకొని ఎలాగో తన సొంత వారిని విడిచి ఊరు అనే గ్రామం నుంచి తను వచ్చి తన అయిన వారి నుంచి విడుదల పొంది బయటకు వచ్చి వారందరినీ కాదనుకొని దేవుని మీద ఆధారపడి బయటకు వచ్చిన అబ్రహాము అతను ఎలాగ విశ్వాసులకు తండ్రిగా మార్చబడ్డాడో ఈమె కూడా తన జీవితంలో ఒక గొప్ప కార్యం తన జీవితంలో చూడాలని ఆశించింది. అబ్రహాము తన సొంత వారి నుండి బయటకు వచ్చాడు, తను గొప్ప మేలు పొందాడు. ఏసావును మనం చూసినట్లయితే ఏసావు గుడారంలో లేడు, అతను అరణ్యవాసిగా ఉన్నాడు. తండ్రి దీవించాలని ఆశించినప్పుడు అందుబాటులో లేకపోవడం వల్ల ఏసావు తన జీవితంలో దీవెనలు కోల్పోయిన వాడిగా ఉన్నాడు. ఎవరైతే దేవునికి అందుబాటులో ఉంటారో దేవుడు వారిని దీవించడానికి సామర్థ్యం కలిగిన వాడిగా ఉన్నాడు. దేవుడు తన వారిని అంటే తనకు సమీపస్తులుగా ఉన్న వారిని ఆయన ఏమాత్రం విడిచిపెట్టేవాడు కాడు. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె యాయేలు తన జీవితంలో గుడారపు అనుభవం కలిగిందిగా ఉంది. ప్రార్థన అనుభవం కలిగిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. ప్రార్థన ద్వారా తన జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి ఆమె ఇష్టపడేదిగా ఉంది. తన జీవితంలో ప్రార్థన అనేది ఎంత ప్రాముఖ్యమైనదో తన ఇశ్రాయేలీరాలు కాదు
కానీ దేవుని చిత్తంలో ఆమె చేత దేవుడు జరిగించాలనుకున్న కార్యాన్ని ఆమె తలపెట్టడానికి ఆమె ముందుగా సిద్ధపడిన స్త్రీగా ఉంది. ఎవరైతే నిరంతరం దేవుని సన్నిధిలో దేవునితో ప్రార్థన అనే అనుభవం కలిగిన వారుగా ఉంటారో దేవుని కార్యాలను తలపెట్టడానికి వారు ముందుండే వారిగా ఉంటారు. ఆమె ఒక అడుగు వేయడానికి సిద్ధపడింది. దేవుడు ఆ అడుగుని స్థిరపరచడానికి ముందున్నాడు. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మలుగునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో కన్నీళ్లు కరిగిపోవుట అసాధ్యము, ప్రార్థనలో మూల్గునది పొందకపోవుట అసాధ్యము. ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట అసాధ్యము, ప్రార్థనలో ప్రాకులాడితే పతనమవుట అసాధ్యము. ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము, ప్రార్థనలో పదునైనది పని చేయకపోవుట అసాధ్యము. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. ప్రభువా ప్రార్థన నేర్పయ్యా, ప్రార్థించకుండా నేనుండలేనయ్యా. నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా, నీ పాదాలు తడపకుండా నా పయనం సాగదయా. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరిచయం. ప్రార్థన వలనే పయనము, ప్రార్థనే ప్రాకారము, ప్రార్థనే ప్రాధాన్యము, ప్రార్థన లేనిదే పరిచయం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరొక విషయం మనం ధ్యానించుకుందాం. మొదటిగా ఆమె గుడారపు అనుభవం కలిగిన స్త్రీగా ఉంది. రెండోది, దేవుడు తన ముందుంచిన అవకాశాలను జ్ఞానంతో ఉపయోగించుకున్న స్త్రీగా ఉంది. దేవుడు ఆమె ముందుంచిన అవకాశాలు ఏంటి? న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, అప్పుడు యాయేలు సిసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏళ్లవాడా నా తట్టు తిరుగుము భయపడకుమని చెప్పినందున అతడు ఆమె గుడారమును జొచ్చెను. ఇక్కడ మనం చూసినట్లయితే ఆమె దేవుడు తన ముందు ఉంచిన అవకాశాన్ని జ్ఞానంతో ఉపయోగించుకుంది. జ్ఞానము 2 రకాలు అని బైబిల్ గ్రంథం మనకు వివరిస్తుంది. జ్ఞానం 2 రకాలు. ఎలాగూ జ్ఞానం 2 రకాలు అంటే, ఒకటి లోక జ్ఞానం, రెండోది పైనుండి వచ్చు జ్ఞానం. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ఈ మాటలు మనకు స్పష్టంగా తెలియబడతాయి. లోక జ్ఞానం స్వలాభానికి సంబంధించింది. స్వలాభాపేక్ష కోసం ఈ లోక జ్ఞానం ఉపయోగపడుతుంది. ఈ లోక జ్ఞానం ద్వారా ఏది సంపాదించినా అది ఈ లోకం వరకే పరిమితం. కానీ పైనుండి వచ్చే జ్ఞానం మృదువైనది. ఆ కొన్ని గుణలక్షణాలు గురించి చెప్తూ అక్కడ కొన్ని వాటికి లక్షణాలు, పైనుండి వచ్చే జ్ఞానం యొక్క లక్షణాలు అక్కడ మనకు తెలియపరచబడతాయి. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 17వ వచనం. అయితే పైనుండి వచ్చు జ్ఞానం మొట్టమొదట పవిత్రమైనది, తర్వాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొన్నది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదియునై ఉన్నది. ఇక్కడ ఉన్న గుణ లక్షణాల్లో పైనుండి వచ్చే జ్ఞానంలో ఏముంటది అంటే మృదువైన స్వభావం కలిగినదిగా ఉంటది.
ఆమె సిసెరా ఇశ్రాయేలీయులకు శత్రువు అని తెలిసినప్పుడు ఆమె వెళ్లి సిసెరాను ఎదుర్కొని, నా ఏళ్లవాడా, నా తొట్టు తిరుగుము, భయపడకుము అని చెప్పి తన గుడారంలోనికి ఆహ్వానించింది. జ్ఞానం కలిగిందిగా ప్రవర్తించింది. నువ్వు శత్రువు కదా, నిన్ను చంపేయాలి, నిన్ను చంపడానికి చూస్తున్నారు అని ఆమె వెళ్ళి తన ఇష్టం వచ్చినట్టు తను పలకలేదు. కానీ జ్ఞానంతో దేవుడు ఎందుకు అతన్ని సిసెరాను తన కుటుంబం దగ్గరకు, తన గుడారం దగ్గరకు ఆహ్వానించాడో ఆమె గమనించుకున్నదిగా మనకు కనిపిస్తుంది. అయితే మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె ఆహ్వానించింది, కానీ తన జీవితంలో తన కుటుంబానికి కానీ, తన అయిన వారికి కానీ, తన బంధువులకు కానీ, తన ఇరుగు పొరుగు వారు కానీ, దేవుడు నాకు ఇట్లాంటి అవకాశాన్ని ఇచ్చాడు, నేను ఇప్పుడు ఈ కార్యం చేస్తాను అని దండోరా మాత్రం వేసుకోలేదు. దేవుడు మన జీవితంలో మనకిచ్చిన అవకాశాలను మనం దేవుని సన్నిధిలో మొరపెట్టి వినియోగించుకోవాలి. కానీ ఇరుగు పొరుగు వారికి నేను ఇది చేస్తాను, అది చేస్తాను అని మనం దండోర వేసుకొని కూర్చున్నంత కాలం దేవుడు మనకిచ్చిన విలువైన సమయాన్ని మనం వృధా చేసుకున్న వారమే. మూడోదిగా మనం చూస్తే దేవుడు అందించిన సాధనాలను, అవి చిన్నవైన వాటిని ఉపయోగించుకున్న స్త్రీగా మనకు కనిపిస్తుంది. దేవుడు అందించిన సాధనాలు, దేవుడు ఆమెకు ఏమి సాధనాలు అందించాడు, సిసెరాను చంపడానికి ఎట్లాంటి సాధనాలు ఆమెకు దొరికినాయి అని మనం చూస్తే న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 21వ వచనంలో యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి, ఆ వచనంలో మనకు కనిపిస్తుంది ఆమె 2 ఆయుధాలను పట్టుకుంది. ఏంటి ఆ 2 ఆయుధాలు అంటే, ఒకటి గుడారపు మేకు, రెండోది సుత్తె. ఒక పక్కన బారాకు ఆమెను సిసెరాను తరుముతున్నాడు. ఎట్లా తరుముతున్నాడు అంటే 10,000 మంది సైన్యంతో, అనేక యుద్ధోపకరణములతో ఆమె సిసెరాను చంపడానికి పరిగెడుతూ ఉన్నాడు. అతను సైన్యాన్ని ధైర్యం చెప్తూ ముందుకు కొనసాగింప చేస్తున్నాడు. సిసెరాను వెతుకుతున్నాడు 10,000 మంది సైన్యంతో. కానీ ఇక్కడ ఈమె తన గుడారంలోనికి వచ్చిన అతన్ని చంపడానికి 2 ఆయుధాలు పట్టుకుంది. ఏంటి ఆ 2 ఆయుధాలు అంటే, ఒకటి మేకు, రెండోది సుత్తె. ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు అందించిన సాధనాలు అవి చిన్నవైనా ఆమెకి దృష్టికి అవి ఎంతో గొప్పవిగా కనిపించినాయి. ఆ 2 ఆయుధాలు ఆమె వినియోగించడానికి గల కారణం ఏంటి అంటే, దేవుడు 2 తిమోతేయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 7వ వచనంలో చెప్పబడినట్లు, దేవుడు మనకు పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు గాని శక్తియును ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనిచ్చినట్లు, ఆమె తన జీవితంలో దేవుడి ఇచ్చిన ఆత్మను, దేవుడి ఇచ్చిన శక్తిని, దేవుడి ఇచ్చిన ధైర్యాన్ని తను సంపాదించుకున్న స్త్రీగా మనకు కనిపిస్తుంది. 10,000 మంది సైన్యంతో వచ్చిన బారాకువే భయపడినప్పుడు ఒక స్త్రీ దేవుని సన్నిధిలో అతన్ని చంపడానికి, సిసెరాను కడముట్టించడానికి ఏమాత్రం భయపడకుండా తన జీవితాన్ని కొనసాగించిన స్త్రీగా, తన ఒక అడుగు ముందుకు వేసినట్లుగా, ధైర్యంతో అడుగు ముందుకు వేసినట్లుగా కనిపిస్తుంది. ఇక్కడ సుత్తె దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. రెండవదిగా మనం చూస్తే మీకు నిబ్బరమైన బుద్ధికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది. వీటితో మనం ఏం చేయాలి? ప్రతి క్రైస్తవుడు, ప్రతి మానవుడు, దేవుణ్ణి ఎరిగిన ప్రతి వ్యక్తి దేవుని వాక్యము అలాగే నిబ్బరమైన బుద్ధి మనం కలిగి ఉండవాలి. ఎందుకు కలిగి ఉండాలి అంటే, మన శత్రువు అయిన అపవాదిని దేవుని యొక్క వాక్యంతోనూ, నిబ్బరమైన బుద్ధితోనూ, ప్రార్థనతోనూ మాత్రమే మనం జయించగలం. ఎప్పుడైతే మనలో దేవుని వాక్యము, నిబ్బరమైన బుద్ధి, ప్రార్థన అనేవి మనలో లోపిస్తాయో, దేవుని కార్యాలు మన జీవితంలో చూడలేని వారంగా మనం మిగిలిపోతాం. వీటితో పాపాన్ని చంపగలిగినప్పుడు అపవాది తనంతటి తానే
దేవుని చేత లయపరచబడిన వాడిగా ఉంటాడు. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవునికి స్తోత్రం. మూడవదిగా మనం చూసినట్లయితే ఆమె దేవుడు అందించిన సాధనాలు అవి చిన్నవైనా ఆమె ధైర్యంతో వాటిని ఉపయోగించుకొని సిసెరాను చంపిన స్త్రీగా ఉంది. మనం కూడా దేవుని వాక్యము, దేవుని యొక్క శక్తిని, నిబ్బరమైన బుద్ధిని, ప్రార్థన అనే ఆయుధాలను మనం ధరించుకొని ఈ లోకంలో ఉన్న శత్రువైన అపవాదిని మనం చెప్పవలసిన వారమై ఉన్నాం. నాలుగవదిగా మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుని అత్యున్నతమైన ఉద్దేశాన్ని ఆమె నెరవేర్చింది. దేవుని యొక్క ఉద్దేశాన్ని నెరవేర్చిన స్త్రీగా తన జీవితంలో ఉంది. ఆమె ఒక శపించబడిన వంశం నుండి వచ్చిన స్త్రీ. ఆమెకు ఇశ్రాయేలీయులకు ఎట్లాంటి రక్త సంబంధం గాని బంధు సంబంధం గాని లేదు. కానీ ఆమె దేవుని పట్ల కలిగి ఉన్న నమ్మకం, ఆమె దేవుని పట్ల కలిగి ఉన్న ప్రేమ దేవుని యొక్క అత్యున్నతమైన ఉద్దేశాన్ని నెరవేర్చడానికి ఉపయోగపడిన సాధనంగా ఆమె మలచబడింది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 17వ వచనంలో చూస్తే, హాసోరు రాజు అయిన యాబీనుకును కయీనుడైన హెబెరు వంశస్థులకును సమాధానం కలిగి ఉండెను గనుక సిసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు వారైన యాయేలు గుడారమునకు పారిపోయెను. ఇక్కడ మనం చూస్తే యాబీను సైన్యాధిపతిగా ఉన్న సిసెరా ఈ కయీనీయుడైన హెబెరు అంటే యాయేలు భర్తకు ఒక మంచి స్నేహితుడిగా ఉన్నట్లు మనకు కనిపిస్తుంది. కానీ ఈ యాయేలుకు దేవునికి విరుద్ధమైన వారితో స్నేహం కలిగి ఉండడం, తన భర్త దేవునికి విరుద్ధమైన వారితో స్నేహం కలిగి ఉండడం ఆమెకు ఏమాత్రం ఇష్టం లేనిదిగా ఉంది. తన భర్తకు ఒక స్నేహితుడిగా ఉన్న వ్యక్తిని ఆమె హతమార్చడం అంటే అది ఎంతో భయంకరమైనది. తన కుటుంబ జీవితానికి అది ఎంతో నష్టం తీసుకురావచ్చు. తన కుటుంబంలో ఉన్న యజమానునికి ఆమెకు ఎన్నో ఇబ్బందులు కలగచ్చు. వారు విడిపోయేంత పరిస్థితి కూడా వారికి ఏర్పడచ్చు. తన భర్త ఆమెను ఖండించవచ్చు, ఎందుకు ఇలాగ చేసావు అని అడగవచ్చు. కానీ ఆ విషయాలు ఏమీ ఆలోచించకుండా కయీను సంతతి వారితో తన భర్తకు స్నేహం కలిగి ఉండడం ఆమెకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇష్టం లేదు. ఇష్టం లేనందువల్ల ఎన్నో ఇబ్బందులు రావచ్చు. కానీ వాటన్నిటిని ఏమీ ఆలోచించకుండా తన జీవితాన్ని తను ఎంతో రిస్క్ లో పెట్టుకొని ఈ కార్యం చేయడానికి, ఈ సిసెరాను చంపడానికి ఆమె ముందుకు అడుగు వేసినట్లుగా మనకు కనిపిస్తుంది. ఎందుకు ఆమె అడుగు వేయగలిగింది అంటే దేవుని ఇష్టాన్ని నెరవేర్చడానికి ఇష్టపడిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. సొంత వారిని విడిచిపెట్టింది, ఆచారాలను విడిచిపెట్టింది, శపించబడిన వారిని విడిచిపెట్టింది, ఇశ్రాయేలు వారి పక్షాన్ని నిలిచింది, నిజ దేవుణ్ణి ఆశ్రయించింది, దేవుని చేతిలో వాడబడిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. ఎప్పుడైతే మన ఇష్టాలను మనం పక్కన పెట్టి
మన అయిన వారిని పక్కన పెట్టి మన స్వచిత్తాన్ని పక్కన పెట్టి దేవుని చిత్తానికి మనం లోపడతామో మన జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? దేవుని చిత్తానికి లోపడడానికి ఇష్టపడుతున్నావా? నీ స్వచిత్తాన్ని పక్కన పెట్టడానికి ఇష్టపడుతున్నావా? దేవుని సన్నిధిలో గడపడానికి ఇష్టపడుతున్నావా? గుడారపు అనుభవం కలిగి ఉండడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుడు అందించే చిన్న చిన్న సాధనాలను కూడా ఇవి చిన్నవే కదా అనుకోకుండా వాటిని ఉపయోగించుకోవడానికి ఇష్టపడుతున్నావా? జ్ఞానం కలిగి ప్రవర్తించగలుగుతున్నావా? దేవుని సన్నిధిలో రిస్క్ చేయడానికి, ఒకరికి సువార్త చెప్పడానికి నువ్వు రిస్క్ చేయగలుగుతున్నావా? అయ్యో, నేను వారికి సువార్త చెప్తే వారు నన్ను హింసిస్తారు, నన్ను కొడతారు, నాతో మాట్లాడరు, నాతో బంధుత్వాన్ని తెంచుకుంటారు, వారు మా ఇంటికి రారు, మమ్మల్ని వాళ్ళ ఇంటికి రానివ్వరు, మమ్మల్ని వెలివేస్తారు అని దేవుని కార్యాలను పక్కన పెట్టేవానిగా నువ్వు ఉన్నట్లయితే దేవుడు నీ జీవితంలో చేయబోయే కార్యాన్ని నువ్వు చూడలేకపోతావు. దేవుడు నీ జీవితంలో ఇవ్వాలనుకున్న ఆశీర్వాదాన్ని నీవు కోల్పోతావు. ఒక్కసారి ఆలోచించు. యాయేలు తన జీవితంలో తన వారిని విడిచిపెట్టింది. తన జీవితంలో తన సొంత వారిని, తన భర్తను కూడా తన పక్కన పెట్టింది. తన భర్త యొక్క ఇష్టాన్ని కూడా పక్కన పెట్టింది. దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి ఆమె ముందుకు అడుగు వేసినప్పుడు ఆమెను దేవుడు ఎంతో కనపరిచిన వాడిగా ఉన్నాడు. ఐదోదిగా ఇంకా మనం చూసినట్లయితే ఇశ్రాయేలీయుల శత్రువుని చంపింది, ఆమె దీవెన పొందింది. ఇశ్రాయేలీయుల యొక్క జాతికి సంబంధించిన తన శత్రువుని, వారి శత్రువుని ఆమె చంపింది. ఆమె ఇశ్రాయేలీయురాలు కాదు, ఆయన వారి క్షేమాన్ని కోరిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. వారి క్షేమాన్ని కోరి ఆమె దీవెన పొందిందిగా ఉంది. శపించబడిన వంశంలో నుంచి వచ్చిన ఆమె దీవించబడిన స్త్రీగా మనకు కనిపిస్తుంది. న్యాయాధిపతుల గ్రంథం 4వ అధ్యాయము 22వ వచనంలో మనం చూసినట్లయితే, బారాకు సిసెరాను తరుముచుండగా యాయేలు అతన్ని ఎదుర్కొని వచ్చి, రమ్ము, నీవు వెతుకుచున్న మనుష్యుణ్ణి నీకు చూపించదనగా అతడు వచ్చినప్పుడు సిసెరా చచ్చిపడి ఉండెను, ఆమెకు అతని కణతలో నుండెను. ఇక్కడ ఒక సామాన్యమైన స్త్రీ తన జీవితంలో ఏం చేసింది అంటే, ఒక ఇశ్రాయేలీల జాతికి సంబంధించిన శత్రువును నశింపచేసింది. నీ జీవితంలో, నీ కుటుంబంలో ఎన్నో దినాలుగా, ఎన్నో సంవత్సరాలుగా ఏలుబడి చేసిన అపవాది తంత్రాలను, అపవాది క్రియలను నీవు ఒక ప్రార్థన ద్వారా నువ్వు వాటిని సాధ్యపరుచుకోగలవని నీకు తెలుసా? నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని విడిచిపెడితే దేవుడు నీ జీవితంలో కార్యం చేస్తాడని నువ్వు నమ్మగలవా? నువ్వు విడిచిపెట్టడానికి నీకు అసాధ్యమనుకున్న వాటిని కూడా దేవుడు సుసాధ్యం చేయడానికి ముందున్నప్పుడు నీవు విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్నావా? తన జీవితంలో ఆమె ఇశ్రాయేలీలు 20 సంవత్సరాలు శ్రమ పొందిన శ్రమకు ఆమె చేసిన కార్యం ద్వారా 40 సంవత్సరాలు ఇశ్రాయేలీల వారు నెమ్మదిగా వారి జీవితాలను కొనసాగించిన వారుగా ఉన్నారు. ఒక సామాన్యమైన స్త్రీ దెబోరాను కూడా దేవుడు ఒక ప్రవక్తగా ఎంచుకున్న స్త్రీని కూడా ఆ కార్యం చేయడానికి ఆమె త్వరపెట్టలేదు. కానీ ఒక సామాన్యమైన గృహిణి, ఒక సామాన్యమైన స్త్రీని దేవుడు ఎంచుకున్నాడు, తన కార్యం జరిగించాడు. మన ఆత్మీయ జీవితంలో కూడా అపవాదిని మనం జయించాలి. అపవాదైన వాడిని మనం ఎదుర్కోవాలి అంటే ఈ లోకంలో మనం పోరాడుచున్న పోరాటం ఈ లోక సంబంధమైనదే, కానీ అది శరీరానికి సంబంధించినది కాదు, మన ఆత్మకు సంబంధించిన పోరాటం. ఈ లోకంలో మనం ఏది సంపాదించినా, ఎంత సంపాదించినా పరలోకంలో మనకి స్థానం అంటూ ఉండదు. మన ఆత్మను మనం రక్షించుకోకపోతే, మనం దేవుని కొరకు నివసించకపోతే, దేవుని పని కొరకు మనం అడుగు ముందుకు వేయకపోతే, అనేకులను దేవుని రాజ్యం కట్టడానికి సిద్ధపరచకపోతే, నీ హృదయాన్ని నువ్వు సిద్ధపరచుకోకపోతే, నువ్వు విడవలసిన వాటిని నువ్వు విడవకపోతే, నువ్వు విడిచిపెట్టవలసిన వాటిని నువ్వు విడిచిపెట్టకుండా ఇంకా దాచిపెట్టుకుంటే నీ జీవితంలో దేవుడు ఇంకెలాగ కార్యం చేయగలుగుతాడు? నీ పాపం నీకు ఎంత ప్రీతికరంగా ఉంటుందా? తన జీవితంలో యాయేలు తన జీవితంలో తనకిష్టమైన వాటన్నిటిని పక్కన పెట్టింది. తనకి ఎవరూ తెలీదు, కానీ అలాంటి ప్రదేశంలోనికి ఆమె వచ్చి నివసించింది. అబ్రహాము తన జీవితంలో గొప్ప వ్యాపారవేత్తగా ఉన్న అబ్రహాము తన కలిగిన సమస్త ఆస్తిని విడిచిపెట్టి తనది కాని పరదేశంలోనికి వచ్చాడు. ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని వెతకడం మొదలు పెట్టాడో తన జీవితంలో దేవుడు గొప్ప కార్యం చేశాడు.
ఈ రోజు నీ తండ్రి ఎవరు అంటే నువ్వు చెప్పుకోగలవు నా తండ్రి అబ్రహాము అని. కానీ నీ పేరు జీవ గ్రంథంలో రాయబడ్డానికి నువ్వు అట్లాంటి ఒక ధైర్యమైన ముందు అడుగు వేయగలవా? అనేకులకు ఉపయోగపడే సాక్ష్యాన్ని, అనేకుల్ని పురుకొల్పు సాక్ష్యాన్ని నువ్వు పొందుకొనగలుగుతున్నావా? మనం ఆలోచించుకోవాలి. ఈరోజు దేవుడు ఒక స్త్రీ ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. మనం ఎక్కడ ఉన్నాం, మనం ఏం చేస్తున్నాం, మన స్వచిత్తాన్నేనా, మన ఇంకా దేవుని చిత్తాన్ని వెతుకుతున్నామా? ఆలోచించుకుందాం. ఎక్కడికో యాత్ర పోయేది, ఎక్కడికో యాత్ర పోయేది, నీ ఇల్లు స్థిరము కాదు, నీ ఒళ్ళు మరిచేదావు, నీ ఇల్లు స్థిరము కాదు, నీ ఒళ్ళు మరిచేదావు, నీ వచ్చిన దారినే వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి, నీ వచ్చిన దారినే వెళ్ళిపోవాలి, మళ్ళీ పోవాలి. రేయింబవళ్ళలో వెళ్ళటి త్రోవలో యేసయ్యనేలా మరుతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు. యేసయ్య దారిలో ఎడారి లేదు, యేసయ్య దారిలో ఎడారి లేదు, ఇరుకైన దారిలోన బరువైన గాడితోను, ఇరుకైన దారిలోన బరువైన గాడితోను, ప్రార్థన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభుని చూడాలి, ప్రార్థన ఖడ్గముతో బయలుదేరాలి, ప్రభుని చూడాలి. రేయింబవళ్ళలో వెళ్ళటి త్రోవలో యేసయ్యనేలా మరుతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు, అయ్యయ్యో క్షణంబులో లోకంబు విడుతువు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయ్యయ్యో మనం ఈ క్షణంలో లోకాన్ని విడిచేవారుగా ఉన్నాం. దేవునితో మనం అనుబంధాన్ని కలిగి లేకపోతే, దేవునితో మనం సహవాసాన్ని కలిగి లేకపోతే, దేవుడు మనకిచ్చే అవకాశాలను మనం వినియోగించుకోకపోతే, అనేకులను దేవుని కొరకు పురికొల్పే వారిగా మనం ఉండకపోతే, దేవుడు మన ముందుంచిన ఈ స్త్రీలను, మన కొరకు దేవుడు మనం ముందుంచిన ఈ సాక్ష్యాలను ఎందుకు ఉంచాడు అనే మన గ్రహింపు లేని వారంగా మనం ఇంకనూ కొనసాగుతున్నట్లయితే దేవుని ఎంతో దుఃఖపరుస్తున్న వారుగానే మిగిలిపోతాం. ఈ రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం, మన హృదయాలను మనం సరి చేసుకుందాం. మా దేవుడు మనతో మాట్లాడిన విషయాలను ఎత్తుపట్టి, అయ్యా నిజమే, నా జీవితంలో నేను కూడా అనుభవం లేని దానిగా ఉన్నాను, నీవిచ్చిన అవకాశాలు నేను వినియోగించుకోకుండా ఇంకను నా ఇరుగు పొరుగు వారికి నేను ముచ్చట్లు వేసుకుంటూ, ఇరుగు పొరుగు వారితోనే నేను ఇది చేస్తాను అది చేస్తాను అని చెప్పుకుంటూనే నా సమయాన్ని నేను వృధా చేసుకున్న దానిగా ఉన్నాను. ప్రభువా నన్ను క్షమించువా. అయ్యా ఈ రోజు మీరు నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలయ్యా. ఆ స్వచిత్తాన్ని పక్కన పెడతాను ప్రభువా, నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నేను ముందుకు అడుగు వేస్తానయ్యా. దేవా మీరు మీ చిత్తాన్ని అడుగు వేయడానికి, మీ చిత్తానికి ముందుకు అడుగు వేయడానికి మీరు నన్ను బలపరచండి ప్రభువా. నా చెయ్యి పట్టుకోండి ప్రభువా, నా అడుగు జారనీయద్దు ప్రభువా, నన్ను లేవనెత్తండి ప్రభువా. దేవా నా పూర్వస్థితిని మీరు నాకు కలుగు చేయండి. దేవా మీరు నాకు కలుగు చేసిన రక్షణ ఆనందాన్ని నేను పోగొట్టుకున్నానయ్యా. దేవా మీరు నాతో మాట్లాడి దేవా నీకు వందనాలు. దేవా మరలా ఒకసారి మీరు నన్ను దర్శించండి, మరలా నన్ను దర్శించండి నాయన. ఈ సోపుతో నన్ను కడగండి ప్రభువా, హిమం కంటే తెల్లగా మార్చండి నాయన. నీకు వందనాలని ప్రార్థన చేయగలుగుతావా? ప్రార్థన చేయగలుగుతావా? నువ్వు ప్రార్థన చేయగలిగితే దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నోరు తెరుద్దాం, మౌనంగా ఉండొద్దు, మౌనంగా ఉండొద్దు. మౌనంగా ఉంటే అది దేవునికి ఇష్టమైంది కాదు. నోరు తెరిచి దేవుని సన్నిధిలో మొరు పెడదాం, దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, మన హృదయాన్ని సిద్ధపరచుకుందాం.
పరిశుద్ధ మహోన్నతుడ సర్వశక్తిమంతుడా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభువా. దేవా, ఈ రాత్రికాల సమయంలో మీరు మాకు ఇచ్చినట్టి అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీరు మాతో మాట్లాడినటి తరుణాన్ని బట్టి దేవా, ఇటు సమయాన్ని బట్టి మీకు వందనాలు. నిజమే దేవా, యాయేలు తన జీవితంలో తనకు అయిన వారు కాదు, రక్త సంబంధికులు కాదు, బంధువులు కాదు, మరి ఎవరు కాదు, కానీ తన జీవితంలో మిమ్మల్ని ఆశ్రయించింది. మిమ్మల్ని ఆశ్రయించి దేవా, మీ కొరకు ఒక అత్యున్నతమైన ఉద్దేశాన్ని, మీరు ఆలోచించిన ఆలోచనను, మీ చిత్తాన్ని నెరవేర్చడానికి ఒక బలమైన సాధనంగా ఆమె ఆ జాతిలో ఉపయోగించబడినట్లుగా ఈ లోకంలో నీ కొరకు నాయన ఉపయోగించబడే బిడ్డగా నన్ను చేయండి నాయన. మీకు వందనాలు దేవా. ఇటు సమయాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ సమయాన్ని మీరు మాకు దీవెనకరంగా ఉంచినందుకు మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ, ఈ రాత్రికాలం మందు మీరు మాతో మాట్లాడిన మాటలను బట్టి ఆయా మమ్మల్ని మేము ఇంకనూ పూరు కలుపుకొని మీ రాజ్యం కట్టుట్లో దేవా, మీ పని జరిగించట్లో మేము ఇంకనూ ముందుకడుగు వేయవారుగా మమ్మల్ని చేయండి. మీరు మా ముందు ఉంచిన అనేక అవకాశాలను, అవి చిన్నవైనా మీ కొరకు పెద్దవిగా వాటిని మేము ఉపయోగించుకోవడానికి మీరు మాకు బలాన్ని అనుగ్రహించండి. మీ ధైర్యాన్ని మీరు మాకు అనుగ్రహించండి ప్రభువా. మా శత్రువైన అపవాదిని మేము జయించడానికి మీరు మాకు నేర్పించండి ప్రభువానికి స్తోత్రాలు చెల్లిస్తూ దేవా, ఈ రాత్రి కాలంలో ఇటు సమయాన్ని, ఇటు భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మీరు మాతో మాట్లాడిన దేవానికి వందనాలు. మీరు మా జీవితంలో కార్యాలు జరిగించడానికి సిద్ధంగా ఉన్న నీకు మేము లోబడే వారుగా మమ్మల్ని చేయమని మా ప్రాణప్రియుడ రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్.